కేసీఆర్ నిన్నటి మీటింగ్కి సంబంధించి జగిత్యాల జనజాతరట ఇవే ఉంటాయి. ఈయన మాటలు మనం ఇక ఏం మాట్లాడతాం ఈయన గురించి. రాహుల్ గాంధీ 2500 ఇచ్చేసినామని చెప్పిండట, ఏవి వచ్చినాయని అడుగుతున్నాడు. మరి నువ్వు 2014, 2018 నీ మేనిఫెస్టోని కూడా ముందర పెట్టుకొని నువ్వు కూడా అన్నీ ఇచ్చినా నేను బంగారు తెలంగాణ మొత్తం చేసేసిన అన్నావు కదా, మరి ఏం చేసినావో జర చెప్పు. నువ్వు కూడా ఏం చేసినావో చెప్పు. ఇప్పుడు జగిత్యాలలో మాట్లాడినావు కదా, జగిత్యాల అంటే ఏంది? జగిత్యాల ఏ ప్రాంతం కిందికి వస్తుంది? నిజామాబాద్ పార్లమెంట్ పరిధి కిందికి జగిత్యాల వస్తుంది, రైట్? ఇదే జగిత్యాల నడిబొడ్డున మాట్లాడి నీ బిడ్డ ఫోటోని చూపించి ఓట్లు అడిగినవా? ఏమన్నా ఏడుందమ్మా ఈడ కవితమ్మ ఫోటో ఈడు ఉన్నట్టుంది బ్యానర్లలో ఈడేసిరు, మూలకు ఈడేసిరు. మరి మాట్లాడవైతే అదే నిజామాబాద్లో 2014లో ఎంపీగా గెలిచిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరుని ఈ సభలో ఎందుకు నువ్వు ప్రస్తావించలే? నువ్వు చెప్పేది ఉంటివి, అరే అన్యాయంగా అరెస్ట్ చేసిరా నా బిడ్డని, గతంలో ఎంపీగా పనిచేసింది, చాలా గొప్పగా పనిచేసింది అని నువ్వు చెప్పేది ఉంటివి. నువ్వు కనీసం బిడ్డ పేరును ఎత్తలేనోడివి. నీ బిడ్డ మాజీ ఎంపీ, నువ్వు ఏ ప్రాంతంలో అయితే పర్యటిస్తున్నావో ఆ ప్రాంతంలో నీ బిడ్డ మాజీ ఎంపీ, మరి కనీసం ఆ పేరును కూడా ఉచ్చరిస్తలేవు కదా. అంటే మీ బిడ్డ దొంగతనం చేసింది, సారా దందాలో ఇరుక్కుంది, ఆ దందా గురించి ఆమె గురించి మనం ప్రస్తావిస్తే ఆ దందా బయటకు వస్తుంది, ఇంకా లోపలికైతే మనమని నువ్వు చెప్పలేకపోతున్నావు. అదే నీ సిచ్యువేషన్. వీళ్ళు వచ్చింది 5 నెలలే కదా, కానీ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని 100% ఓహో ఆహా అద్భుతంగా చేస్తున్నారని ఎవడు భావించట్లే. వీళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉన్నది, అది తెలుసు జనాలకి. నీ 10 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈ 5 నెలలు ఎంత, నువ్వు 10 ఇయర్స్తో కంపేర్ చేస్తే 5 నెలలు ఎంత అన్నదే ఇక్కడ పాయింట్. వీళ్ళు ఏదో గొప్పలు చేస్తున్నారని, వీళ్ళు ఏదో అద్భుతాలు చేస్తున్నారని ఎవడు అనుకోవట్లేదు జనం. వీళ్ళ మీద కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది, కాదనట్లేదు. కానీ నీకు అడిగే నైతిక అర్హత ఎక్కడదన్నది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నువ్వు 10 సంవత్సరాలుగా చేసిన విధ్వంసానికి ఈ 5 నెలలుగా జరుగుతున్న దానికి కంపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అట్లీస్ట్ ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు.